త్రిభుజంలోని 3 కోణాలకు వాటి భుజాలకు మధ్య గల సంబంధాన్ని తెలిపేదాన్ని త్రికోణమితి అంటాం. 6 నిష్పత్తులు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఈ నిష్పత్తి విలువలు టీటాతో పాటు మారుతుంటాయి. మరి టీటాకి ఏమేమి విలువలు ఉంటాయి? టీటాకి 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉంటాయి. మరి టీటా విలువ మారినప్పుడు నిష్పత్తి విలువ కూడా మారుతుంది. అదే విధంగానో ఒకసారి పరిశీలిద్దాం. దీనికి గాను ముందుగా తలంలో ఒక x అక్షాన్ని y అక్షాన్ని గీసి వాటి ఖండన బిందువు ద్వారా టీటా విలువ మారినప్పుడు నిష్పత్తులు ఏ విధంగా మారుతాయో పరిశీలిద్దాం. XY అక్షాలు ఈ తలాన్ని 4 భాగాల కింద విభజించాయి. ఇప్పుడు ఈ x అక్షం మీద OP అనే కిరణాన్ని గుర్తిద్దాం. ఇది OP అనే కిరణం. ఇప్పుడు ఈ కిరణం ఒక భ్రమణం చేసేటట్లు ఈ కిరణాన్ని అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఈ విధంగా ఇలా తిప్పుతున్నాను. అంటే కిరణం ఎట్లా జరుగుతుంది? అపసవ్య దిశలో ఈ దశలో ఇలా జరుగుతుంది. ఈ విధంగా వస్తుందన్నమాట కిరణం. ఇప్పుడు ఒక్కొక్క పాదంలో ఎంతెంత కోణం చేసింది అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడున్న భ్రమణం ఇక్కడ వరకు తిరిగింది అంటే మొదటి పాదంలో అది ఎంత కోణం చేస్తుంది? 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్యలో కోణం చేస్తుంది. అంటే మొదటి పాదంలో టీటా విలువ 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటుంది. దీన్ని ఏ విధంగా రాస్తాము? 0 డిగ్రీస్ లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 డిగ్రీస్. ఇది మొదటి పాదంలోని కోణము. మొదటి పాదంలో టీటా విలువ ఎలా ఉంటుంది? 0 కంటే ఎక్కువ, 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా రాస్తాము? 0 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 డిగ్రీస్. టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు త్రికోణమితి నిష్పత్తుల విలువలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. దీనికి గాను మొదటి పాదంలో ఒక బిందువుని గుర్తిద్దాం. దానికి P అని పేరు పెడదాం. దీని నిరూపకాలు x, y. ఇప్పుడు ఈ P బిందువు నుండి x అక్షం మీదకి ఒక లంబరేఖను ఈ విధంగా గీద్దాం. ఇది లంబరేఖ అంటే x అక్షంతో ఎంత కోణం చేస్తుంది? 90 డిగ్రీలు కోణం చేస్తుంది. ఇప్పుడు ఈ గీసిన లంబరేఖని PQ అని పేరు పెడదాం. అదేవిధంగా దీని మూల బిందువు O. ఇప్పుడు OPని కూడా ఈ విధంగా కలుపుదాం. ఈ OPQ లంబకోణ త్రిభుజంలో O నుంచి Qకి గల దూరాన్ని x యూనిట్లుగాను, అదేవిధంగా P నుంచి Qకి గల దూరాన్ని y యూనిట్లుగాను, O నుంచి Pకు గల దూరాన్ని r యూనిట్లుగా తీసుకుందాం. ఇప్పుడు POQ కోణాన్ని టీటా డిగ్రీలుగా తీసుకొని టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు x, y, r విలువలు ఏ విధంగా మారుతాయో ఒకసారి పరిశీలిద్దాం. దానికి గాను ఇక్కడ ఈ టీటా విలువను 0 డిగ్రీలు చేయాలి. టీటా విలువను 0 డిగ్రీలు చేయాలంటే ఈ OP అనే రేఖ OQ అనే రేఖ మీద ఈ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు అంటే ఏకీభవించినప్పుడు టీటా విలువ ఎంత అవుతుంది? 0 డిగ్రీలు. అంటే OP అనేది ఇలా కిందకి తీసుకొచ్చి OQ మీద ఇలా ఓవర్లాప్ అవ్వాలి. OP OQ మీద ఓవర్లాప్ అయినప్పుడు మనకి పటం ఈ విధంగా కనపడుతుంది. OP OQ మీద ఓవర్లాప్ అయింది కాబట్టి y విలువ ఎంతకు సమానంగా ఉంది? 0. అక్కడ y విలువ 0కి సమానంగా తయారైంది. అదేవిధంగా OP ఈజ్ ఈక్వల్ టు OQ కాబట్టి ఈ x విలువ దేనికి సమానంగా ఉంది? r విలువకి సమానంగా ఉంది. ఇప్పుడు మనం ఈ విలువల ఆధారంగా sin 0 డిగ్రీస్, cos 0 డిగ్రీస్, tan 0 డిగ్రీస్, cosec 0 డిగ్రీస్, sec 0 డిగ్రీస్, cot 0 డిగ్రీస్ విలువలు ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. sin θ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. sin θ ఈజ్ ఈక్వల్ టు PQ బై OP అంటే ఎదుటి భుజము బై కర్ణము. మరి PQ విలువని మనం పటం ద్వారా y గాను, OP విలువను r గాను గుర్తించాం. ఇప్పుడు మనం టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు sin 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు y విలువ మనకి ఎంతగా గుర్తించాం? మనం y విలువ 0 యూనిట్లుగా గుర్తించాం. 0/r 0 బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి sin 0 డిగ్రీస్ విలువ దేనికి సమానంగా ఉంటుంది? 0కి సమానంగా ఉంటుంది.
కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే పటం ద్వారా ఓక్యూ అని, కర్ణం అంటే ఓపీ అని మనకి తెలుసు. ఓక్యూని మనం ఎక్స్ యూనిట్లుగా తీసుకున్నాము. అదేవిధంగా ఓపీని ఎన్ని యూనిట్లు తీసుకున్నాము? 6 యూనిట్లు తీసుకున్నాము. ఇప్పుడు మనం టీటా దగ్గర 0 డిగ్రీలు ప్రతిక్షేపిద్దాం. అంటే కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. మరి ఎక్స్ విలువ దేనికి సమానంగా ఉంది? ఆర్ విలువకు సమానంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి కాస్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కాస్ 0 డిగ్రీస్ 1కి సమానంగా ఉంటుంది. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. టాన్ టీటా అంటే పటం నుంచి ఎదుటి భుజం అంటే పీక్యూ, ఆసన్న భుజం అంటే ఓక్యూ. మరి పీక్యూ విలువని మనం వై యూనిట్లుగాను, ఓక్యూ విలువని ఎక్స్ యూనిట్స్ గాను తీసుకున్నాం. మరి టీటా దగ్గర 0 డిగ్రీలు ప్రతిక్షేపించినప్పుడు టాన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. వై విలువ 0 కాబట్టి 0 బై ఎక్స్. 0 బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి టాన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా కొసెకంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము. కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓపీ పీక్యూ. ఓపీ విలువని మనం 6 యూనిట్లుగా తీసుకున్నాము. అదేవిధంగా పీక్యూ విలువని వై యూనిట్లుగా తీసుకున్నాము. ఇప్పుడు టీటా దగ్గర 0 డిగ్రీలు ప్రతిక్షేపించినట్లయితే కొసెక్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడెడ్ బై టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు వై విలువ 0గా మనం లెక్కించాం. ఆర్ బై 0, 0 సంథింగ్ బై 0, సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. అంటే కొసెకంట్ 0 డిగ్రీస్ దేనికి సమానంగా ఉంటుంది? ఇన్ఫినిట్కి సమానంగా ఉంటుంది. సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజము. సెక్ టీటా, సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఓక్యూ. ఓపీ విలువ ఆర్, ఓక్యూ విలువ ఎక్స్. ఇప్పుడు టీటా దగ్గర 0 డిగ్రీలు ప్రతిక్షేపిద్దాం. సెక్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడెడ్ బై ఆర్. ఎందుకు ఆర్ డివైడ్ బై ఆర్? టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు ఎక్స్ విలువ ఆర్కి సమానంగా ఉంటుంది అని తెలుసుకున్నాం. కాబట్టి సెక్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఆర్. ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం. అంటే సెక్ 0 డిగ్రీస్ విలువ 1కి సమానంగా ఉంటుంది. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము డివైడెడ్ బై ఎదుటి భుజము. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము డివైడెడ్ బై ఎదుటి భుజము. ఆసన్న భుజము అంటే ఓక్యూ, ఎదుటి భుజము పీక్యూ. ఓక్యూ వాల్యూ ఎక్స్కి సమానంగా ఉంటుంది, పీక్యూ విలువ వైకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టీటా దగ్గర 0 డిగ్రీలు ప్రతిక్షేపిద్దాం. కాట్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 0. ఎందుకు? టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు వై విలువ 0గా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వై దగ్గర 0 అని రాశాను. కాట్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 0, సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. టీటా విలువ 0 డిగ్రీలు అయినప్పుడు సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0, కొసెకంట్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్, సెక్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1, కాట్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. ఇప్పుడు టీటా విలువ 90 డిగ్రీలుగా మారినప్పుడు త్రికోణమితి నిష్పత్తులు ఏ విధంగా మారుతాయో పరిశీలిద్దాం. టీటా విలువ 0 డిగ్రీలు కావాల్సి వచ్చినప్పుడు ఓపీని సవ్య దిశలో ఎక్స్ అక్షం వైపుకి ఈ విధంగా కిందకి తీసుకొచ్చాం. మరి ఇప్పుడు టీటా విలువ 90 డిగ్రీలు కావాలి అంటే ఏం చేయాలి? అపసవ్య దిశలో వై అక్షం వైపుకి ఈ విధంగా ఇటు సైడ్కి మనం మార్చాలి. మరి అపసవ్య దిశలో ఇలా మార్చినప్పుడు మనకి పటం ఈ విధంగా కనపడుతుంది. అపసవ్య దిశలో ఓపీ అనేది వై అక్షం మీదకి ఈ విధంగా జరుగుతుంది. మొత్తం వై అక్షం మీదకి జరిగినప్పుడు మనకి పటం ఏ విధంగా కనపడుతుంది? ఈ విధంగా కనపడుతుంది. ఓపీ అనేది వై అక్షం మీదకి మొత్తం ఓవర్లాప్ అయింది. ఓపీ వై అక్షం మీదకి ఈ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు
ఎక్స్ వై ఆర్ విలువలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఓపి వై అక్షం మీదకి ఓవర్లాప్ అయింది కాబట్టి ఎక్స్ విలువ 0కి సమానమైపోతుంది. ఈ గ్యాప్ రెండింటి మధ్య గ్యాప్ ఉండదు కాబట్టి ఎక్స్ విలువ 0కి సమానంగా ఉంటుంది. ఈ వై విలువ ఆర్కి సమానం అవుతుంది. అంటే టీటా విలువ 90 డిగ్రీలు అయినప్పుడు ఎక్స్ విలువ 0 గాను వై విలువ 6 గాను మారుతుంది. ఇప్పుడు ఈ విలువల ఆధారంగా టీటా విలువ 90 డిగ్రీలు అయినప్పుడు త్రికోణమితి నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ఇప్పుడు మొదటిగా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే ఏంటి? పీక్యూ. కర్ణము అంటే ఓపీ. పీక్యూ విలువ దేనికి సమానంగా ఉంటుంది? వైకి సమానంగా ఉంటుంది అనుకున్నాం. ఓపీ విలువ ఆర్కి సమానంగా ఉంటుంది. మరి టీటా దగ్గర 90 డిగ్రీలు ప్రతిక్షేపించినప్పుడు సైన్ 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, మరి టీటా విలువ 90 డిగ్రీలు అయినప్పుడు వై విలువ దేనికి సమానంగా ఉంటుంది? ఆర్కి సమానంగా ఉంటుంది. ఆర్ డివైడెడ్ బై ఆర్. ఆర్ డివైడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సైన్ 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 1కి సమానంగా ఉంటుంది. మరి అదేవిధంగా కాస్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే పటం ద్వారా ఓక్యూ అని గమనించవచ్చు. ఓక్యూ డివైడెడ్ బై ఓపీ. ఓక్యూ అంటే ఎక్స్, ఓపీ అంటే ఆర్. మరి టీటా దగ్గర 90 డిగ్రీలు సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, టీటా విలువ 90 డిగ్రీలు అయినప్పుడు ఎక్స్ విలువ దేనికి సమానంగా ఉంటుంది? 0కి సమానం అవుతుంది అని తెలుసుకున్నాం. 0 డివైడెడ్ బై ఆర్. 0 డివైడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాస్ 90 డిగ్రీస్ దేనికి సమానంగా ఉంటుంది? 0కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము అంటే పీక్యూ, ఆసన్న భుజము అంటే ఓక్యూ. పీక్యూ బై ఓక్యూ. పీక్యూ విలువ వైకి సమానంగా ఉంటుంది. ఓక్యూ విలువ ఎక్స్కి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టీటా దగ్గర 90 డిగ్రీలను ప్రతిక్షేపిద్దాం. tan 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, మరి tan 90 డిగ్రీస్ అంటే టీటా 90 డిగ్రీల కింద మారింది కాబట్టి ఎక్స్ దగ్గర మనం ఎంత తీసుకోవాలి? 0 కింద తీసుకోవాలి. y బై 0. సంథింగ్ బై 0. సంథింగ్ బై 0 దేనికి సమానంగా ఉంటుంది? ఇన్ఫినిట్కి సమానంగా ఉంటుంది. ఇప్పుడు కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము. కర్ణం అంటే ఏంటి? ఓపీ. ఎదుటి భుజము పీక్యూ. ఓపీ విలువ 6 యూనిట్స్గా పరిగణించాం. అదేవిధంగా పీక్యూ విలువ y యూనిట్స్గా తీసుకున్నాం. మరి ఇప్పుడు టీటా దగ్గర 90 డిగ్రీలు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కోసెక్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వై. ఆర్ అంటే ఆర్ని అదేవిధంగా రాస్తున్నాను. y విలువ ఆర్కి సమానంగా ఉంటుంది కాబట్టి y దగ్గర ఆర్ రాసినట్లయితే ఆర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే కోసెక్ 90 డిగ్రీస్ 1కి సమానంగా ఉంటుంది. మరి అదేవిధంగా సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజము. కర్ణం అంటే ఏంటి? ఓపీ. ఆసన్న భుజము ఓక్యూ. ఓపీ విలువ దేనికి సమానం అనుకున్నాం? 6 యూనిట్స్కి సమానము. ఓక్యూ విలువ ఎక్స్ యూనిట్స్కి సమానం. టీటా విలువ 90 డిగ్రీలు అయినప్పుడు సెక్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎక్స్. కానీ ఎక్స్ విలువ దేనికి సమానంగా ఉంది? 0కి సమానంగా ఉంది. సంథింగ్ బై 0. సంథింగ్ బై 0 దేనికి సమానం? ఇన్ఫినిట్కి సమానం. చివరిగా కాట్. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము డివైడెడ్ బై ఎదుటి భుజము. అంటే ఓక్యూ డివైడెడ్ బై పీక్యూ. ఓక్యూ అంటే ఎక్స్ యూనిట్స్, పీక్యూ అంటే వై యూనిట్స్. ఇప్పుడు టీటా దగ్గర 90 డిగ్రీలు ప్రతిక్షేపిద్దాం. కాట్ 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విలువ దేనికి సమానంగా ఉంటుంది? 0కి సమానంగా ఉంటుంది. 0 డివైడ్ బై వై. 0 బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పటి వరకు మనం త్రికోణమితిలో ఉపయోగించే ముఖ్యమైన నిష్పత్తులు సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ యొక్క నిష్పత్తుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా టీటా విలువ 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు అయినప్పుడు నిష్పత్తి విలువలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకున్నాం.